11 మెడికల్ కాలేజ్ మాత్రమే ఉండేటివి కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక విద్య కావచ్చు, లేకపోతే విద్య, అలాగే వైద్యము, ఇవన్నీ కూడా ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో తీసుకొని రావాలని చెప్పేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే 11 కాకుండా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు కూడా వైద్యులైపోయి బయటకు వస్తారని చెప్పేసి ఒక సదుద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు 8,300 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి కోవిడ్ తర్వాత ప్రారంభించి 2 సంవత్సరాల్లోనే 7 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి అన్ని రకాల అంగులు చేకూర్చి స్టాఫ్ను నియమించి 5 మెడికల్ కాలేజీలోని 23-24 అకాడమిక్ ఇయర్లోనే ప్రారంభించడం జరిగింది. 2 మెడికల్ కాలేజీలు కూడా 24-25 అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలంటే ప్రభుత్వం మారిపోవడం, కూటమి ప్రభుత్వం అనేది కూడా రావడం, కూటమి ప్రభుత్వం ఇంకా కూడా ఎక్కువ దగ్గరకు తీసుకొని వస్తానని చెప్పేసి ప్రైవేటీకరణ అనేది లేకుండా అన్ని ప్రభుత్వ పరంగానే హాస్పిటల్స్ కూడా తీసుకొస్తామని వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి తిలోదకాలని కూడా ఇచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చేసి ఖర్చు పెట్టి అవన్నీ కూడా చేస్తే అవన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రైవేటు పరం తన బంధువులకు, తనకు, తన వర్గానికి, తన పార్టీ వారికి ఆదాయం సమకూర్చే విధంగా కూడా అన్ని కూడా ప్రైవేటు వారికి దారదత్తం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మేమనేది కూడా పోరుబాటు కూడా చేసి ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 1 కోటి సంతకాల సేకరణ కోసం చేసి ర్యాలీల ద్వారా ప్రజల్లో చైతన్యవంతులు చేస్తూ సంతకాలు సేకరిస్తూ వచ్చే నెల 26 తర్వాత, నవంబర్ 26 తర్వాత మేము గవర్నర్ గారికి అవన్నీ కూడా ప్రజలు చేసిన సంతకాలతో సమర్పించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంతో పాటు ఈ జిల్లాతో, అనంతపురం జిల్లాతో పాటు అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రారంభమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజే కాకుండా దాదాపుగా పాత మెడికల్ కాలేజీలకు కూడా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరణ చేయడం కూడా జరిగింది. అలాగే 1100 పైన దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలేజ్ క్లినిక్లు, పిఎస్సీలు కూడా అన్ని కూడా హంగులు చేకూర్చి ఈరోజు కూడా అందుబాటులో తీసుకొని రావడం జరిగింది 5 సంవత్సరాల పరిపాలనలో కూడా. ఇవే కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా పేదవారి కోసం అనంతపురం లాంటి జిల్లా కేంద్రంలో కూడా ఒక్కొక్క అర్బన్లో కూడా 5-6 కూడా చేసుకొని వచ్చేసి దాదాపుగా 524 మెడికల్ కాలేజీలు 400 కోట్ల రూపాయలతో కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం ఉంది. ఈరోజు అర్బన్ క్లినిక్లో కావచ్చు, ఇవే కాదు ప్రతి హాస్పిటల్లో కూడా 0 వేకెన్సీలు, అంటే ఎక్కడ కానీ వేకెన్సీలు లేకుండా డాక్టర్ల దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి అటెండర్ల వరకు పూర్తి చేసిన ఘనత కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుతుంది. అన్ని కూడా నిర్వీర్యమైపోయినాయి, పిఎస్సీలు నిర్వీర్యమైపోయినాయి, అర్బన్ సెంటర్లో మందులు కూడా లేవు, ఎక్కడ కానీ లేవు, తర్వాత హాస్పిటల్లో ఎవరు కానీ పనిచేసే వాళ్ళు లేరు. ఇవి కాకోకుండా ఈ 17 మెడికల్ కాలేజీలు వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని కూడా అటాచ్డ్గా వస్తాయి. అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రైవేట్ మెడికల్ ఈ 17 కాలేజీల్లో కూడా ఫీజులు దండుకునే దానికి కూడా అవకాశం చట్టంలో కల్పించారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేమందరూ కూడా ఒక పోరుబాట, ఈ ప్రైవేటీకరణకి పోరుబాట నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ పోరుబాటని ఈ రోజు ఈ జిల్లాలో అనంతపురం అర్బన్ అసెంబ్లీ నిధులు కూడా ప్రారంభిస్తున్నాం. వచ్చే నెల 25-26 తేదీ లోపల ఉద్యమాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ దీంట్లో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు కానీ, అలాగే స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కూడా జరుగుతూ వారందరినీ చైతన్యంతో చేసి వారందరినీ భాగస్వామ్యం చేసేసి ఈ ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్పేసి, అలాగే ఈ రోజు ముఖ్యమంత్రి గారికి నేను అన్ని కూడా చెప్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ అనంతపురంలో కూడా ఒక ప్రైవేట్ యొక్క ట్రస్ట్ అనేది కూడా ఏర్పాటు చేసి వారికి మెడికల్ కాలేజ్ చేయాలని చెప్పేసి
1997, 98 సంవత్సరంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేశావు, ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశావు. ట్రస్ట్ లో 10 మంది సభ్యులను కూడా చేసి స్థలాన్ని కూడా, ప్రభుత్వం స్థలాన్ని కూడా 10 ఎకరాలు 12 ఎకరాలు కూడా నువ్వు ఇవ్వడం జరిగింది. ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారో అది ట్రస్ట్ పేరిట కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేమంతా కూడా పార్లమెంట్ సభ్యులు, ఆ రోజు మేమందరూ కూడా వ్యతిరేకించి ప్రజా ఉద్యమంతో మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటట్లు చేసి మళ్ళా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో అనంతపురంలో మళ్ళా కూడా ఎలా చేశాము, ఒకతూరి జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్పేసి, ఒకతూరి మననం చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ వారిని కూడా నేను చెప్తా ఉన్నాను. అదే కాదు, ఆ రోజు 92లో 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరంకి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం అనేది కూడా ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా ఎలా కూడా దించేశారో ప్రజలు ఒకటి మనం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నాను. అందుకోసం ఇప్పుడైనా కానీ మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇక్కడ ఉండేవారు ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకతూరి సమీక్షించుకొని, పునరాలోచించుకొని వెంటనే మీ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అందుకోసమే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ యొక్క ఉద్యమంలో చేయాలని చెప్పేసి, ఈ ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, వామపక్షాలు, ముఖ్యంగా కూడా రాజకీయ పార్టీ నాయకులు, వామపక్షాలు, అలాగే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించే ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కూడా కావాలని చెప్పేసి కూడా నేను వారందరినీ కూడా స్వయంగా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నేను వారందరినీ కూడా కోరుతా ఉన్నాను. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ